హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బై ఛానల్. అన్న కొత్త విషయం అయితే లక్ష్యం అని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి బస్ కార్స్ వేసి ఉంటాను. నా ఛానల్ అన్ని తక్కువ బయటలోనే ఉంటాను. కార్స్ అనేవి ఒకసారి చూడండి నా ఛానల్ని. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చి రెనాల్డ్ కిడ్ అన్న RX వేరియంట్ అనమాట. టాప్ ఎండ్ బండి. ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఇది 2017 మోడల్ అన్న వెహికల్ అయితే మనకు. డ్రైవ్ సైడ్ చూద్దామన్న ఇప్పుడు వెహికల్కి. వెహికల్ అయితే చాలా బాగుందన్న, ఎక్సలెంట్గా ఉంది. బంబర్ టచెస్ మాత్రమే అన్న వెహికల్కి అయితే. ఇది వచ్చి డ్రైవ్ సైడ్ అన్న. డ్రైవ్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. మనకి ఫ్రంట్ టైర్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ టైర్ వచ్చి మనకి 80-90% టైర్ ఉందన్న ఫ్రంట్ టైర్ అనేది. అలానే మనకి ఇది బ్యాక్ టైర్ అన్న. బ్యాక్ టైర్ కూడా సేమ్ అన్న, 80-90% టైర్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అన్న. రెనాల్ట్ అన్న వెహికల్ అయితే, రెనాల్డ్ కిడ్ అనమాట, RX వేరియంట్. బ్యాక్ సైడ్ చూసారు కదా. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. లెఫ్ట్ సైడ్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. లెఫ్ట్ సైడ్ కూడా బాగుంది. అలానే మనకి బ్యాక్ టైర్ అన్న. బ్యాక్ టైర్ 80-90% టైర్ ఉందన్నమాట. అది కూడా ఇది ఫ్రంట్ టైర్ అన్న. ఫ్రంట్ టైర్ కూడా అంత 80-90% టైర్ ఉందన్న ఫ్రంట్ టైర్ కూడా. మనకి ఇంటీరియర్ చూద్దామన్నా. ఇది వచ్చి బ్యాక్ సైడ్ ఉండే డోర్ అన్న. బ్యాక్ సైడ్ డోర్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. అలానే మనకి ఇంటీరియర్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట లోపలికి. ఇదైతే కంపెనీ వచ్చిన సీట్స్ అన్న వెహికల్కి అయితే. మనకి డాష్ బోర్డ్ వచ్చి ఇలా ఉంటుంది. డాష్ బోర్డ్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో. డాష్ బోర్డ్ అనేది చాలా నీట్గా ఉంది. మనకి బండి అయితే చాలా నీట్గా పెట్టుకున్నారన్న కస్టమర్ అయితే మనకు. మనకి లెఫ్ట్ సైడ్ డోర్ అనేది, లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది మనకి డోర్ అనేది. మనకి డ్రైవ్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. లోపల ఇంటీరియర్ కో ప్యాసింజర్ సైడ్ ఇది. మనకి సీట్లు కూడా ఎక్కడైతే చినగలేదన్న వెహికల్కి అయితే. మనకి ఇదైతే ఏసీ వెన్స్ ఉన్నాయి, అలానే స్క్రీన్ ఉన్న ఆండ్రాయిడ్. మనకి ఇది కూడా వర్కింగ్లో ఉంది. ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి, అలానే పవర్ విండోస్ ఉన్నాయన్న వెహికల్కి. లాకింగ్ ఉంది, 4 సిస్టమ్ కూడా లాకింగ్స్ వస్తాయి. అలానే మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. గేర్ లెవర్ అలానే హ్యాండ్ బ్రేక్ ఉందన్న. బ్యాక్ సైడ్ సీట్స్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. చూడ్డానికి ఎక్కడ కూడా చినగలేదన్నమాట. రూఫ్ కూడా చూసారు కదా నీట్గా ఉంది. రూఫ్ కూడా బండి అయితే చాలా నీట్గా పెట్టుకున్నారన్న మనకైతే. పైన రూఫ్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. రూఫ్ కూడా నీట్గా ఉంది మన వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో వెహికల్ అయితే. మరి ఇది డ్రైవ్ సైడ్ అన్న. డ్రైవ్ సైడ్ చూద్దాం ఇప్పుడు. డ్రైవ్ సైడ్ డోర్ వచ్చి ఇలా ఉంటుంది అన్న మనకు. డ్రైవ్ సైడ్ అనేది చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందన్న డ్రైవ్ సైడ్ అనేది. మనకి లెఫ్ట్ సైడ్ కూడా చూద్దామన్నా. చూసారు కదా బ్యాక్ సైడ్ ఉండే డోర్ అనేది ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మన డిక్కీ ఓపెన్ చేద్దామన్నా. డిక్కీ కంట్రోల్స్ వచ్చి మనకి ఇక్కడ ఉంటాయన్న ఫ్రంట్ సైడ్ అనేది. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్న. బండి అయితే చాలా బాగుంది. RX వేరియంట్ అనమాట ఇది. చూసారు కదా డిక్కీ డోర్ అనేది. ప్లాస్టింగ్ కూడా ఎక్కడ వెళ్ళలేదు అనమాట. నీట్గా ఉంది ప్లాస్టింగ్ కూడా. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా ఉంటుంది అన్న. ఆల్మోస్ట్ మనకి సూట్ కేసెస్ కూడా 3-4 పడతాయన్న. బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది వెహికల్కి. అలానే కార్ కవర్ కూడా ఉందన్న ఇక్కడే. మనకి ఇది వచ్చి స్టెప్నీ టైర్ అన్న. చూసారు కదా ఎంత నీట్గా ఉందో వెహికల్ అయితే. ఇదైతే మనకి స్టెప్నీ టైర్ అన్న. స్టెప్నీ టైర్ వచ్చి మనకి 70% టైర్ ఉందన్న. 70-80% టైర్ ఉన్నాయి. జాకీ కూడా ఉంది. అలానే బండి అయితే చాలా బాగుందన్న. నీట్గా ఉంది బండి అయితే. చాలా నీట్గా ఉంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం వెహికల్ ఆన్ చేద్దామన్నా. కస్టమర్ నుంచి మనకి సింగిల్ కీ అవైలబిలిటీలో ఉందన్న వెహికల్కి అయితే. కీస్ వచ్చి ఇలా ఉంటుందన్న. ఇదైతే మనకి లాకింగ్ అన్లాకింగ్ అన్న వర్కింగ్లో ఉంది. వెహికల్ ఆన్ చేద్దామన్నా ఇప్పుడు. చూసారు కదా రీడింగ్ అయితే మనకి 33,000 మాత్రమే తిరిగిందన్న. 33,900 మాత్రమే తిరిగింది. అంటే 33,000 మాత్రమే తిరిగింది అనమాట రీడింగ్ అయితే మనకు. ఇదైతే మనకి ఆండ్రాయిడ్ సిస్టమ్ అన్న. వర్కింగ్ ఉంది ఇది కూడా మనకు. దీంట్లో ఆల్మోస్ట్ గూగుల్ అనమాట. గూగుల్ వస్తుంది, బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది వెహికల్కి. మనం వెహికల్ ఆన్ చేద్దామన్నా. చూసారు కదా సింగిల్ సైజ్ స్టార్ట్ అయిపోయింది అనమాట వెహికల్ అయితే మనకి. ఇంకా దీంట్లో అయితే మనకి మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఫోన్స్ ఉన్నాయి. అలానే ఇంకా మన నావిగేషన్ కూడా ఉందన్న, మ్యాపింగ్ కూడా ఉంది, రేడియో కూడా ఉందన్నమాట ఈ వెహికల్కి. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్న. ఇప్పుడు వెహికల్ ఏసీ ఆన్ చేద్దామన్నా. ఏసీ అనేది చాలా చిల్డ్ వస్తుందన్న. వెంటనే కూలింగ్ అయిపోతుంది ఏసీ అయితే మనకి. ఏసీ చాలా చిల్డ్ వస్తుంది అనమాట. వెంటనే కూలింగ్ అయిపోతుంది వెహికల్కి అయితే. వెంటనే కూలింగ్ ఉందన్న మనకి ఏసీ అయితే. ఇప్పుడు మనం బ్రాండ్ ఓపెన్ చేద్దామన్నా. బ్రాండ్ వచ్చి మనకి కంట్రోల్ వచ్చి ఇక్కడ కింద ఉంటుందన్న మనకైతే బ్రాండ్ కంట్రోల్ అనేది. బ్రాండ్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు. మనకి 2 కూడా పవర్ విండోస్ అన్న వర్కింగ్లో ఉన్నాయి. 2 పవర్ విండోస్ అనేటివి. మా బ్రాండ్ ఓపెన్ చేస్తున్నా.
వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్న. వెహికల్ అయితే మనకి చాలా నీట్గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. ఇదన్న బ్రాడ్ డోర్ అయితే మనకు బ్రాడ్ డోర్ కూడా చూసారు కదా, ప్లాస్టింగ్ కూడా ఎక్కడ వెళ్ళలేదన్నమాట. నీట్గా ఉంది. బ్రాడ్ డోర్ కూడా చాలా నీట్గా ఉందన్న. బ్రాడ్ డోర్ అనేది నీట్గా పెట్టుకున్నారు. ఇది వచ్చి మనకి ఇంజన్ కంపార్ట్మెంట్ అన్న. కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట ఇంజన్ది. చూసారు కదా బీడింగ్ అయితే ఎంత సైలెంట్గా ఉందో. బీడింగ్ అనేది చాలా సైలెంట్గా ఉందన్న. బీడింగ్ అయితే మనకు అప్రాన్స్ కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా మనకి ఏం కాలేదు. నీట్గా ఉంది. బండి అయితే చాలా నీట్గా ఉందన్న. మనకి బీడింగ్ వింటున్నారు కదా, చాలా సైలెంట్గా ఉందన్నమాట. బీడింగ్ అయితే మనకి చాలా బాగుంది. బీడింగ్ అయితే ఇది పెట్రోల్ ఇంజన్ అన్న. ఆల్మోస్ట్ మనకి మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది అనమాట. 17-18 పక్కా ఇస్తుంది అనమాట మైలేజ్ అయితే ఇది మనకు. ఇదన్న వెహికల్ అయితే వెహికల్ రివ్యూ చూసారు కదా, RXT వేరియంట్ అనమాట. ఇది రెనాల్డ్ కిడ్ అనమాట. 2017 మోడల్ అన్న. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మన 2,60,000 మాత్రమే చెప్తున్నారు. అంటే 2,60,000 మాత్రమే చెప్తున్నారు కస్టమర్ అయితే. బండి అయితే చాలా బాగుందన్న. కొత్తగా వచ్చిన అయితే ఛానల్కి అయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకున్నాను నా ఛానల్ని అయితే. అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.